Good morning, my friends. ఫ్రెండ్స్, ఎల్లో వాటర్ అదే మన పసుపు నీళ్ళు. గుడ్ ఫర్ హెల్త్. కొంచెం వేడిగా ఉన్నాయి. వేడిగా తాగితే చాలా మంచిది. మరీ వేడేం కాదు, చూసుకోండి ఎప్పుడైనా సరే. మనం తాగేంత వేడిగా ఉంటే చాలు. ఇది లివర్కి చాలా మంచిది. ఎంటీ స్టమక్తో తాగితే చాలా మంచిది ఏదైనా సరే. ఒకరోజు వామ్ వాటరు, ఒకరోజు దాల్చిన చెక్క వాటరు, ఒకరోజు మిరియాల వాటరు, ఒకరోజు పసుపు నీళ్ళు, ఇలా 4 రకాలుగా తాగాను. ఒకరోజు 2-3 కలిపి తాగేసాం సరే, ఓకే. అయితే అప్పుడప్పుడు ఇలా తాగుతూ ఉంటాను, చాలా మంచిది, నిజంగా చాలా మంచిది. తర్వాత నేను ఎప్పుడు కొంచెం బాగా ఎప్పుడు అన్ఈజీగా అనిపిస్తుంది కడుపుకి. ఎప్పుడైనా సమ్టైమ్స్ తినే ఆహార పదార్థాలు బట్టి మన షూట్స్ అది వెళ్తుంటాం కాబట్టి సింక్ అవ్వు. అప్పుడు కంపల్సరీగా ఎర్లీ మార్నింగ్ నేను ఒక 2-3 డేస్ కంటిన్యూగా రాగి జావ తాగుతాను. రాగి జావ సుమారుగా లీటర్ క్వాంటిటీ పైన తాగేస్తాను నేను. తాగి షూట్కి వెళ్ళిపోతాను ఎర్లీ మార్నింగే, రాత్రి పెట్టేసుకుని. అది లివర్కి చాలా మంచిది. రాగి జావ చాలా మంచిది. తాగిన రాగి జావ కూడా ఓకే. ఫ్రెండ్స్, ఏంటంటే ఇది ఎక్కువగా డ్రింక్ అది చేస్తారు కదా, మద్యపానం తాగుతారు కాబట్టి తాగే వాళ్ళకి ఇది మస్టిష్యూ చాలా మంచిది. చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది బెనిఫిట్. ఇది ఎందుకంటే వేడినే తాగాలి, మరీ వేడి తాగద్దు ప్లీజ్ ఫ్రెండ్స్. వేడి తగ్గిపోతుంది, తాగేస్తాను ఫ్రెండ్స్. ఇది కడుపులో ఉన్న చిన్న చిన్న డిసీజెస్ ఏమన్నా సరే, చిన్న చిన్న పురుగు ఉన్నా సరే, ఇది అన్నిటినీ హరిస్తుంది. ఇది రక్తశుద్ధి 100%. ఇది ఆయుర్వేదంలో దీని గురించి చాలా గొప్పగా చెప్పింది. పసుపు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. గురుబలం పెరుగుతుంది. గురువారం రోజు తాగితే చాలా మంచిది. ఈవేళ సాటర్డే ఏమనుకోవద్దు. అలాగే కొందరికి పళ్ళు పుచ్చుతూ ఉంటాయి, కొంచెం పళ్ళు అశుభ్రంగా ఉంటాయి. అలాంటి వాళ్ళకి మంచి ట్రిక్ చెప్తున్నా. ఇది మా నాన్నగారు, మా నాయనమ్మ, మా అమ్మమ్మ గారు తెలుసుకున్నది. మన మెత్తన ఉప్పు ఉంటుంది కదా, మెత్తన ఉప్పు, అది ఒక చెంచాడు పళ్ళలోకి వేసుకోవాలి. పళ్ళలో పెట్టుకుని వేసేసుకుని మూసేసుకుని ఉంచుకోవాలి. అలాగే దానిపైన పసుపు లేదా పసుపు ఉప్పు 2 కలిపేసుకుని పళ్ళలో పెట్టేసుకోవాలి. ఎక్కువగానే పెట్టుకోవాలి, మరీ ఎక్కువేం కాదు. ఈ పళ్ళకి 2 స్పూన్లు వేసి నొక్కేసుకోవాలి. ఎంతసేపు ఉంటే అంతసేపు మంచిది. అలా మరీ ఉండలేము, లాలాజలం ఉడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అది ఎక్కువైపోతుంది. అయినా ఏం కాదు. మల విసర్జన సందర్భంలో పెట్టుకుని మల విసర్జనానంతరం మనం ఊసేసుకుని దాంతోనే బ్రష్ చేసుకోవాలి. ఎక్కువ ఓవర్గా బ్రష్ చేయకుండా దాంతోనే బ్రష్ చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్. దాంతో బ్రష్ చేసుకుంటే అలా ఒక 10-15 రోజులు చేస్తే పళ్ళ పుచ్చు కానీ పళ్ళ వాసనలు కానీ పోతాయి. బ్రహ్మాండంగా ఉంటాయి. పళ్ళు గట్టిపడతాయి కూడా, ఉప్పు గట్టిపడతాయి. తర్వాత ఇంకొక ట్రిక్, అలాగే నల్ల నువ్వులు కానీ ఎర్ర నువ్వులు కానీ నువ్వులు ఏదైనా శ్రేష్టమే, బట్ నెంబర్ 1 నల్ల నువ్వులే. రోజుకు ఒక గట్టిగా గుప్పెడు తీసుకోండి. నీళ్ళలో నానబెట్టుకోండి. రాత్రిపూట పడుకునే ముందు నానబెట్టుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. వాటిని ఫస్ట్ కడిగేసేసి పైపైన పోసుకుని తర్వాత మళ్ళీ దాన్ని ఒక గుప్పెడికి ఒక గ్లాస్ నిండా నీళ్ళు పోసుకుని పక్కన పెట్టుకోవాలి. పొద్దున్న లేచిన వెంటనే బ్రష్ ఈ కార్యక్రమం అనంతరం పరకడుపుని ఆ పైన నువ్వు నీళ్ళు సగం తాగి ఈ నువ్వులు తీసుకుని ఎంత మెత్తగా నవిలితే అంత మెత్తగా నవలండి. నల్ల నువ్వులు అయితే చాలా శ్రేష్టం. నవిలి మెత్తగా నవిలి మింగేయండి. మొత్తం నువ్వులు అయిపోయేంత మింగేయండి. అలా నవిలేసి మింగేయండి. ఆ మిగిలిన శేషం ఉన్న నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు తాగేసి లాస్ట్లో ఇన్ని ఉంటాయి వదిలేయండి. ఇసుక ఉన్నాయన్నా పోతుంది. ఆ నీళ్ళు విసర్జించేసి తప్పులేదు. ఇలా కనుక ఒక 40 డేస్ చేస్తే పళ్ళు బ్రహ్మాండంగా గట్టిగా ఉంటాయి. ఏనుగు దంతాలా తయారవుతాయని చెప్పి శాస్త్రం. నేను చెప్పట్లేదు, అది శాస్త్రాలు ఉన్నాయి క్లియర్గా. నేను చూసాను. నేను చిన్నప్పుడు తాగి తినేవాడిని.
తినేవాడిని. పళ్ళు నావి కొంచెం బాగా అరిగిపోయాయి. ఇవి కాకుండా వేరే కొన్ని చెప్పకూడదు. అవి చాలా కష్టమైనవి తిన్నాను నేను. అంటే చెక్క ముక్కలు అవి తినాల్సి వస్తుంది. అండ్ చెక్క ముక్కలు అంటే కొన్ని వృక్షాలు అవి నిత్య యవ్వనం కోసం, చాలా స్ట్రాంగ్గా ఉండడం కోసం అది కొనాలి. చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల పోయి అంటే అది దానికి నిగ్రహ శక్తి చాలా అవసరం. స్వప్నంలో కూడా స్ఖలనం పనికిరాదు. అది దానివల్ల కొన్ని కొన్ని మనకి మిస్ అయిపోతుంటాం. కానీ నేనేం కాదు, ఆ ఎనర్జీ అనేది ఎప్పుడు పోదు, ఇంపాసిబుల్ అది. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కొన్ని వేరే విషయాలు. ఓకే, ఏదైనా పసుపు తాగండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ నువ్వులు కూడా ఎర్లీ మార్నింగ్ తింటే పళ్ళు పొచ్చు, పళ్ళు కూడా చాలా బలంగా ఉంటాయి. ఇవి చిన్నపిల్లలు బాగా కనుక చేస్తూ ఉంటే సుమారుగా ఒక 5 years వరకు చేస్తూ ఉంటే లైఫ్ లాంగ్ ఇంకా పళ్ళు చాలా గట్టిగా ఉంటాయి. ఇది శాస్త్రం. ఇది నేను పెద్దల దగ్గర విన్నది ప్రాక్టికల్గా. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ఈ సందర్భంలో చెప్తున్నా, నువ్వులు చాలా నెంబర్ 1 కాల్షియం, విటమిన్ అందులోనే ఉంది ఎక్కువగా. శ్రీకృష్ణదేవరాయల వారు సుమారు ఒక కడివేడు చిన్న కడివి చిన్నది ఉంటుంది, ఇది పాత్ర, సుమారుగా ఒక పావు కిలో పట్టే గానుగ నూనె, ఉదయం పూట ఆయన సేవించి కత్తి యుద్ధానికి వెళ్ళేవాడు ప్రాక్టికల్స్కి, కృష్ణదేవరాయల వారు. ఇది నేను చిన్నప్పుడు చదువుకున్నాను. ఎంత బలం అంటే అంత బలం. నా ఊహ తెలిసి చిన్నప్పటి నుంచి గన్నునే వాడాను నేను. మా నాన్నగారికి ఇష్టం గన్ను నూనె అంటే మేము నాకేసేవాళ్ళం, అంత నూనె తాగేసేవాళ్ళం తెలియకుండా. అదే తెలిసి చాలా ఎందుకు తెలియదు. ఇలాగా ఇవన్నీ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నిజంగా హ్యాట్స్ ఆఫ్. చిన్నప్పటి నుంచి అన్ని బలమైన ఫుడ్లే తిన్నాను. జీడిపప్పు ఇవే ఎక్కువగా, మోస్ట్లీ ఇవే. తండ్రి అంటే మేము పుట్టిన భగవంతుడి వల్ల పొలాల భూమి నుండి పుట్టాం. అంటే నేను పుట్టలేదు, సారీ, నాన్నగారు అంతా అలా దాంతో వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ తెలుస్తుంది అందులో స్ట్రెంగ్త్ అనేది. అందుకని మా బాడీ భగవంతుడి నాన్నగారి వచ్చింది. అలాగే మా నాన్నగారి బాడీ చూడాలంటే కత్తి. నేను అన్ని ప్రాక్టికల్ చూసిన వాడిని తండ్రిని. ఆయన ఎనర్జీ అది చాలా డిఫరెంట్ అనమాట. ఆయనలో నాకు వచ్చింది 50%. ఇట్స్ గాట్ గిఫ్ట్. ఓకే, ఎనీహౌ, ఏదైనా నువ్వులు బాగా తినండి, చాలా బలం. నువ్వులు, పసుపు, దాల్చిన చెక్క, వాము, మిరియాలు, ఇవన్నీ అప్పుడప్పుడు నీళ్ళు తాగుతూ ఉండండి, చాలా మంచిది. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. హరే కృష్ణ.